నేను గత 4 సంవత్సరాల నుంచి ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను 2023లో రాస్తే నాకు మిస్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాను చెప్పారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను చెప్పారని చెప్పి మళ్ళీ ఆశతో మళ్ళీ ఇదే ఫీల్డ్కి వచ్చాను నేను. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్షాత్తు హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, పోలీస్ శాఖలో 20,000 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ తీరా చూస్తే జాబ్ క్యాలెండర్లో మాకు 2,500కే పరిమితం చేశారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైచిలకు నిరుద్యోగులు ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం 2,500కే ఉద్యోగాలు పరిమితం చేసింది. మేమేమంటున్నామంటే మా న్యాయపరమైన డిమాండ్ ఏంటంటే ఈ ఉద్యోగాలని కనీసం 10,000కి పెంచి కొత్త జీవో పాస్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లేకపోతే ఈ 2,500 ఇస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ధర్నా చేసి ఈ కూటమి ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతామని చెప్పి చెప్తున్నాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేడం, ఈ 2,500 ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, 5 లక్షల పైచిలకు ఉన్నారు. పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి ఏమాత్రం సరిపోవు. ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకి కేటగిరీ వైజ్గా పంచితే ఏ కేటగిరీకి 2 కన్నా ఎక్కువ రావు. సో కాబట్టి కనీసం 10,000 ఇస్తే ప్రతి కేటగిరీకి కొన్ని పోస్టులు పెరుగుతాయి. సో కాబట్టి 10,000తో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రధానమైన డిమాండ్ పోస్టులు సరిపోవు, కొత్త నోటిఫికేషన్ 10,000తో ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకేం లేదు మేడం, మేము కాకినాడలో ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల నుంచి మేము కాకినాడ వచ్చి ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం మేడం. దగ్గరగా ఓన్లీ కాకినాడలోనే ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరే జిల్లాల నుంచి వచ్చి ప్రిపేర్ అయిన వాళ్ళు దగ్గరగా 25,000 నుంచి 30,000 మంది ఉంటున్నారు. మాకందరికీ ఏంటంటే ఏదో చిన్న చితక జాబులు చేసుకుంటూ తల్లిదండ్రులు పంపించి 5,000 6,000తో బ్రతుకుతున్నాం. ఇక్కడ ఆ 5,000 చాలా అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వయసు పెరుగుతున్నా సరే ఏదో కుటుంబ ప్రభుత్వం వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి ఉద్యోగాలు తెచ్చుకొని మేము మా కుటుంబాన్ని మేము బాగు చేసుకుంటామని చెప్పి ఏదో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ పోలీసు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం 5 లక్షల పైచీలకు ఉంటారు. లాస్ట్ టైం కూడా 2022లో 5 లక్షల పైచీలకు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారనమాట లాస్ట్ టైం పోస్టులకి. హాయ్ మేడం, నా పేరు సాయి. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. అండ్ 2022లో నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మెయిన్స్ 1 మార్క్ 2 మార్క్స్లో పోనాయి. ఇందులో ఏమంటారంటే మన 2024లో ఎలక్షన్లో మన కూటమి పార్టీ గెలిచింది. అప్పుడు అసెంబ్లీ సాక్ష్యం 19,900 నోటిఫికేషన్ ఉందని చెప్పిండ్రు. దానివల్ల ఏంటంటే చాలామంది నిరుద్యోగులు ఈ కాకినాడ, వైజాగ్, విజయనగరం చాలా దగ్గర ప్రిపేర్ అవుతుండగా సడన్గా ఈరోజు లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి జస్ట్ నా కానిస్టేబుల్ 900 అండ్ ఎస్ఐ 418 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఓబీసీకి, బీసీకి అండ్ ఎస్సీ ఎస్టీకి అందరూ సబ్మిట్ చేస్తే మనిషికి ఒక పోస్ట్ కూడా రావడం చాలా కష్టం. అండ్ సెకండ్ ఏంటంటే మాది శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ డిస్ట్రిక్ట్స్. మాకు ఒకప్పుడు అనేది 20% డిస్కౌంట్, 20% అనేది ఒక రిజర్వేషన్ ఉండేది. ఈరోజు ఏం చేశారంటే 0.46 తీసుకొచ్చి ఆ 20% తీసేసి 5% పెట్టినారు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడైనా మా డిస్ట్రిక్ట్లో ఇప్పుడు కూడా జస్ట్ చాలా తక్కువ పోస్టులు వస్తాయి. మేము అవుట్ ఆఫ్ అదర్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి నా యొక్క జాబ్ కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఏమైనా జీవో నెంబర్ 46 తీసుకురావడం ఏమైందంటే మాకు 5% రావడం వల్ల మాకు ఉన్న పోస్టులు చాలా తక్కువ. ఇప్పుడు మాకు ఇంకా కాంపిటీషన్. లాస్ట్ నోటిఫికేషన్ 2022లో మా యొక్క కట్ ఆఫ్సే 160, 150 అబౌవ్ దాటి ఉండే. ఈరోజు మాకు 0.46 వల్ల 5% రిజర్వేషన్ వల్ల ఇంకా కట్ ఆఫ్సే చాలా దారుణంగా ఉంటున్నాయి. సెకండరీ సార్ మాకు ఈ యొక్క నోటిఫికేషన్ 10,000 దాకా పెంచాలని మీరు కోరుకుంటున్నాం ఈ యొక్క కూటమి పార్టీకి. ఎలా అయినా మేడం మా నిరుద్యోగులు ఎవరికైనా ఆదుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఇది 10,000 నోటిఫికేషన్ పెంచాలని మా యొక్క ఉద్దేశం. తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉన్నాం మేడం. ఏదైనా డబ్బులు కావాలంటే మనం క్యాటరింగ్కి వెళ్ళడం కలగా చేస్తూ ఉంటాం మేడం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి గత 2 ఇయర్స్గా ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నా ఎస్ఐపిసి నోటిఫికేషన్ కోసం. ఈ ప్రభుత్వం రాకముందు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటంటే 19,900 పైచిలకు ఎస్ఐ కానిస్టేబుల్ అనేవి ఖాళీలు ఉన్నవి, అవి భర్తీ చేస్తాం కూటమి ప్రభుత్వం రాగానే అన్న ఒక మాట మీద మేము విని మా డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మూడో సంవత్సరం ఇది. 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 2,500 పోస్టులను చూసి అందరం నిరాశపడ్డాము. చూసుకుంటే కేటగిరీ వైజ్ కూడా కట్ చేస్తే అందరికీ డివైడ్ చేస్తే 1 పోస్టు 2 పోస్టుల కంటే ఎక్కువ రావు. మా అభ్యర్థన ఏంటంటే 10,000 పోస్టులు ఇచ్చారంటే ఒక్క కాకినాడలోనే 20,000 నుంచి 25,000 ఉంటారు కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కాంపిటీషన్ అలా ఉంటుంది. యూనిఫామ్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంతమంది ఉంటారు. ఇక్కడ కాకినాడలోనే కాకుండా మిగతా డిస్టిక్లలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చేసరికి 10 లక్షలు దాటుతాయి.
ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసి చూడమనండి 10 లక్షల అప్లికేషన్స్ దాటుతాయి. 10 లక్షలకి 2500 పోస్టులు అసలుకి సరిపోవు. మా అభ్యర్థన ఏంటంటే కనీసం 10,000 పోస్టులు ఇచ్చారంటే ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు. మేము పడ్డ కష్టానికి ఫలితం కూడా మేము పొందుతామని ఆశిస్తున్నాం. అదే మేడం 2500 పోస్టులు అయితే అసలు ఎవరికి సరిపోవు. అది కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకున్నా కానీ అసలు సరిపోవు. అదే 10,000 పోస్టులు అయితే బట్ లాస్ట్ 1-2 మార్క్స్ మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు గెట్ ఆన్ అవుతారు. ఇప్పుడు కష్టపడి చదువుతున్న వాళ్ళు కూడా జాబ్ పొందుతారు. అందువల్ల 10,000 పోస్టులు ఇచ్చారంటే ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను. నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి పేరెంట్స్ మీద నేను డిపెండ్ అవుతూ నా వంతు నేను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నానండి. సార్ మేడం, మాది శ్రీకాకుళం డిస్టిక్ అయితే మా అమ్మ నాన్న కొద్దిగా కూలీ పని చేసుకోవడానికి నెల్లూరు వెళ్ళారు. మేము నెల్లూరులోనే ఇంకా అలాగా కూలీ పని చేసుకుంటున్నాము. ఇంకా పోయినసారి పోలీస్ నోటిఫికేషన్కి నేను వచ్చాను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కోచింగ్ వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మంచి నోటిఫికేషన్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, జాబ్లు ఉంటాయి, జాబ్ కొట్టుకోవచ్చు అని కోచింగ్ వచ్చి జాయిన్ అయ్యి మంచి చదువుకునే టైంలోన ఇలాంటి నోటిఫికేషన్లు ప్రభుత్వం రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా. ఈ ఉత్తరాంధ్రలో ఎక్కువ స్టూడెంట్లు ఉంటారు మేడం, విద్యార్థులు. ఈ విద్యార్థులకు ఏం తెలియట్లేదు. అక్కడ రాజకీయ నాయకులు కూడా మేడం ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచి పోర్చుకుంటారు మేడం. అలాంటిది మా జిల్లా నాయకులు చాలా తెలివిగా ఎవరిని బయటికి రానివ్వకుండా ఎక్కడో అక్కడ పెట్టేసి ఓట్లప్పుడు బయటకు వచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత ఎక్కడ కనబడరు మేడం. అలాంటిది ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు మా జిల్లాలో ఉన్నారు. పోయినసారి నోటిఫికేషన్లో కూడా ఉత్తరాంధ్రకే అన్యాయం జరిగింది. అన్ని డిస్టిక్లకి 200-150 పోస్టులు వస్తే మా డిస్టిక్ 100 పోస్టులే. అది కాంపిటీషన్ కూడా ఎక్కువ మళ్ళీ మా జిల్లాలోనే. అది నిరుద్యోగులు చూసి అందరూ రోడ్ల మీదకి రావాలని ప్రభుత్వాన్ని ఒకటే విన్నపం చేస్తున్నాం. నారా లోకేష్ గారు మీరు యువకాలంలో చేసినప్పుడు కూడా మీ వెనక వచ్చింది కూడా నిరుద్యోగులు, యువకులు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మీరు ఇప్పుడు ప్రవర్తించే తీరు బట్టి, మీరు ఇప్పుడు ఇచ్చే ఉద్యోగాలు బట్టే నెక్స్ట్ ఉంటుంది. మీరు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో మాకు కూడా ఏజ్ అయిపోతుంది. ఇక్కడికి కోచింగ్ ఫీజు 30,000 ఎక్కడ లేని విధంగా కోచింగ్ ఫీజులు ఉంటున్నాయి, మెస్ బిల్లులు ఉంటున్నాయి, రూమ్ రెంట్లు ఉంటున్నాయి. అవన్నీ తల్లిదండ్రులు పంపించలేక, మేము క్యాటరింగ్లకి సరిగ్గా చదువుకోలేక క్యాటరింగ్లకి వెళ్ళి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకొని ఇక్కడ జీవనం గడుపుతున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి పండగలకి, పొన్నాలకి, పబ్బాలకి ఇంట్లో వాళ్ళకి బాగలేదన్నా కానీ వెళ్ళట్లేదు ఇంటికి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకుని ఉంటున్నాం. మీరు ఇచ్చే నోటిఫికేషన్లు ఏమో కనీసం ఒక్క డిస్టిక్ కూడా పనికిరావు ఆ నోటిఫికేషన్. అలాంటి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మీరు ఒక్కసారి తెలుసుకోండి సార్ అనుకొని ఈ నారా లోకేష్ గారిని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. యువకాలంలో చాలా మాట్లాడారు సారు. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు రియలైజ్ అవుతారని, కొద్దిగా మా నిరుద్యోగుల తరపు నుంచి మీరు అర్థం చేసుకుంటారని విన్నపం చేస్తున్నాం సార్. అంతే. నా పేరు ఎం గంగాసురవ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, అధికారంలోకి ఏదైతే వచ్చిన తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు శాసన మండలి సాక్షిగా 20,000 పైనే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వీటిని భర్తీ చేస్తాము, నిరుద్యోగులు ఎవరు కూడా నిరుత్సాహపడకండి, మీరు చదువుకుంటూ ఉండండి, మేము నోటిఫికేషన్ ఇస్తామని ఏదైతే అసెంబ్లీ శాసన మండలి సాక్షిగా చెప్పినట్టు హోంశాఖ మంత్రి గారు ఈరోజు ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ వచ్చే టైంకి కేవలం 2,500 లోపులోనే ఈరోజు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు తీయడం కోసం ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉన్నారు. ఇప్పటికే గత 4-5 సంవత్సరాల నుంచి కాకినాడ, విజయనగరం, విజయవాడ, అదేవిధంగా అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామం నుంచి కాకినాడ లాంటి ప్రాంతానికి వచ్చి ఈరోజు గిగ్ వర్కర్లుగా ర్యాపిడో చేసుకుంటూ, లేకపోతే క్యాటరింగ్ వర్కులకు వెళ్తూ, ఇంటికాడ చిన్నగా పనులు చేసుకుంటూ ఈరోజు కాకినాడ నగరంలో ఉండి ఈరోజు కోచింగ్ తీసుకుని చదువుకున్న నిరుద్యోగుల ఆశల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏదైతే యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో వచ్చిన తర్వాత యువకులందరికీ న్యాయం చేస్తాము, ఏదైతే యువకాలంలో పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలెట్టుకోవాలి, లేదంటే అది యువకాలం యాత్ర అవ్వదు, యువకాలం ముంచే యాత్రగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 10,000 పోస్టులను వెంటనే నింపాలి. ఆగస్టు 15వ తేదీని ఇచ్చే నోటిఫికేషన్లో 10,000 పోస్టులు ఉండాలి. లేని పక్షంలో రాష్ట్రంలో నిరుద్యోగులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోరాడతామని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.